హాయ్ అండి, నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మా ఫ్రెండ్ వాళ్ళు వైజాగ్ నుంచి ఇక్కడికి వస్తున్నారన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్ వస్తుంది అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము కలుస్తామని అస్సలు అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన చిన్నప్పటి ఫ్రెండ్స్, మన స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అయితే మన ఊర్లోనే ఉంటారు కాబట్టి మనకు కలుస్తారు. కానీ ఇలా పోస్టింగ్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఏ వైజాగ్, ఏ తెలంగాణ, ఏ ఆంధ్ర, ఎక్కడ నుంచో ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ ఫ్రెండ్సో మనకు కలుస్తారు. అసలు వాళ్ళు మళ్ళీ మనకి కలవడం అంటే అస్సలు జరగదు. కలిసామంటే ఏదో ఒక్క యూనిట్ వరకే కలుస్తాము, కానీ ఇలా ప్రతి యూనిట్లో మాత్రం కలవము. ఇప్పుడు మేము హైదరాబాద్లో కలిసే ఉన్నాము, వైజాగ్లో కలిసే ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి కూడా మళ్ళీ కలుస్తాము. అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్ని ఎప్పుడెప్పుడు కలుస్తానని. అసలు ఎంత ఏడ్చామో మేము వైజాగ్ నుండి వచ్చేటప్పుడు మళ్ళీ కలవమేమోనని చాలా ఏడ్చాము. అసలు ట్రైన్ ఎక్కడానికి వచ్చింది మా ఫ్రెండ్. అసలు ఎంత ఏడ్చామంటే అంత ఏడ్చాము. ట్రైన్లో ఉన్న వాళ్ళు కూడా అడిగారు, ఎక్కడికి వెళ్తున్నారు, అమ్మగారి ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నావా అని అడిగారు. అంటే చూడండి, అంత ఏడ్చామన్నమాట మేము. అయితే ఈరోజు వాళ్ళ సామాన్లు అనేవి వస్తున్నాయి. అయితే మేము ముందే ఇక్కడ వాళ్ళ కోసం రూమ్ మాట్లాడి పెట్టామన్నమాట. ఈరోజు మేము సామాన్లన్నీ కూడా అందులో పెట్టిస్తున్నాము. వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. పిల్లలకి స్కూలు, టీసీ, ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఎలాగో మేము ఇక్కడ ఉన్నాం కదా అని వాళ్ళకి చిన్నగా హెల్ప్ అనేది చేసేస్తున్నాము. మేము వైజాగ్ నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు మాకు ఎంత హెల్ప్ చేశారంటే చాలా హెల్ప్ చేశారు. మా సామాన్లన్నీ ఎక్కించేదాకా, మళ్ళీ మమ్మల్ని ట్రైన్ ఎక్కించేదాకా అసలు మాతోనే ఉన్నారు. అసలు నేను 2 రోజులు వంట కూడా చేయలేదు, వాళ్ళ ఇంట్లోనే తిన్నాము. అంత బాగా మమ్మల్ని చూసుకున్నారు. మా వారు అప్పుడు ఆయనకి లీవ్ దొరకలేదు, మళ్ళీ మమ్మల్ని తీసుకురావడానికి, వైజాగ్ నుంచి సామాన్లు అవన్నీ తేవడానికి లీవ్ అనేది దొరకలేదన్నమాట. చాలా కష్టమైంది. అయితే అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళే ఇంకో ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ ఇద్దరు ఉంటారు. తను అక్కడే పరిచయం అయింది ఇంకో ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ ఏమో ఇక ముందు నుండి పరిచయం అన్నట్టు. ఇంకా ఇద్దరు కలిసి నాకు ఏదంటే అది, నాకు ఇంట్లో వస్తువుల దగ్గర నుంచి బయటకు వెళ్ళేదాకా ఏదంటే అది ప్రతి అడుగు కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేశారన్నమాట. మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి మనం హెల్ప్ చేసే అవకాశం అసలు ఎప్పుడూ రాదు. ఒక 90% రాదు, ఒక 10% ఏమో వస్తుందేమో. కానీ మా ఫ్రెండ్కి ఇలా హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అందరికీ పరిచయం చేస్తాను తన్ని. వైజాగ్లో కూడా మేము బయటే రెంట్కున్నాము, వాళ్ళు ఒక దగ్గర, మేము ఒక దగ్గర. కానీ మళ్ళీ మాకు క్వార్టర్స్ 1 year తర్వాత దొరికింది. దొరికినప్పుడు కూడా మాకు ఏంటి అంటే ఎదురుగానే దొరికింది క్వార్టర్స్. ఇంకా చాలా హ్యాపీ. అసలు ఇంకా మేము బాగా కలిసిపోయాం అన్నమాట. హైదరాబాద్లో ఉన్న దానికంటే వైజాగ్లో ఇంకెక్కువగా కలిసిపోయామన్నమాట. అంటే మాకు ఏంటి అంటే చిన్న బర్త్డేలైనా, చిన్న ఫంక్షన్లైనా కూడా అందరినీ పిలుచుకొని చేసుకుంటామన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీస్కి చాలా దూరంగా ఉంటాం కదా. ఇప్పుడు ఈ పోస్టింగ్ అంటే దగ్గరగానే, ఇదివరకైతే మేము పంజాబ్లో ఉండేవాళ్ళం, వాళ్ళైతే ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఇంకా కేరళలో, బెంగళూరులో ఇలా ఉంటారన్నమాట. అందుకే మేము ఎక్కువగా ఫ్రెండ్స్ అయిపోయి ఎక్కువగా కలిసిపోతూ ఉంటాము. సైకిల్ ఎత్తి అయిపోవచ్చు ఫస్ట్. సైకిల్ రాదు ఎట్లా. గడ్డి తినడానికి వచ్చి ఇంకా నేను చాలామంది ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను. హైదరాబాద్లో కూడా నాకు ఇంకొక ఫ్రెండ్ ఉండేది, తను కూడా చాలా క్లోజ్ అన్నమాట. వాళ్ళు ఇప్పుడు తమిళనాడులో ఉంటున్నారు. తను కూడా చాలా నాకు చాలా క్లోజ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళము. చాలా మిస్ అవుతున్నాను. ఇంకా నేను మా పంజాబ్లో ఉన్న ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే నాకు అసలు ఒక రోజంతా చెప్పినా కూడా సరిపోదు, అంత పెద్ద స్టోరీ ఉంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం. నేను
ఎక్కడికి వెళ్ళినా సరే నేను మా పంజాబ్లో ఫ్రెండ్స్ని మాత్రం అస్సలు మర్చిపోను. ఎందుకు అంటే నాకు ఫస్ట్ టైం ఫ్యామిలీని వదిలేసి అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ నాకు మంచి ఫ్యామిలీ దొరికింది. అసలు మేము ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా సరే అందరం పిలుచుకునే వాళ్ళం. ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు, ఒక 10 మెంబర్స్ పైనే, ఇంకా 20 మెంబర్స్ దాకా దగ్గరలో ఉంటాము. అంతా మేము అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అక్కడ నన్ను అక్కడ అందరూ అక్క అక్క అని పిలిచేవాళ్ళు. నాకు ఎంత బాగా అనిపించేదో. ఈ అందరూ కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు. అప్పుడు నాకు ఒక్కదానికే ఒక పాప అన్నట్టు, అంటే నందు అప్పుడు పుట్టింది అన్నమాట. చాలా చిన్నది అన్నట్టు. అందరూ కూడా నందుని ఎత్తుకొని బాగా చూసుకునేవాళ్ళు. మర్చిపోలేని ఒక స్వీట్ మెమొరీ ఉంది అంటే అది పంజాబే. నాకే కాదు, మా పంజాబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా అది ఒక మంచి మెమొరీ అన్నమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.